హాయ్. హాయ్. ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటారనుకుంటున్నావు? ప్రెజెంట్ అయితే నాకనిపిస్తుందయితే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లాస్ట్ నాయుడు. ఇయర్ మంచిగా చేసిండతను. హ్మ్. ఇప్పుడు జగన్ అంత లేదు. హ్మ్. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకోవచ్చా? వస్తాయి. కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇచ్చిండతను. హ్మ్. రోడ్లు మంచిగా చేపించిండు, అన్నీ చేసిండు. హ్మ్. జగన్ వచ్చినాక అట్లా నోటిఫికేషన్ కూడా రాలే. మేము హ్మ్. అప్పుడు దీని గురించే వెయిటింగ్ నోటిఫికేషన్ కోసం. హ్మ్. అంటే జగన్ పరిపాలనలో మనకి విద్యా విధానం డబ్బులనేసి వస్తున్నాయి. అవందరికీ వస్తున్నాయి అనుకోవచ్చా? ఇవ్వాళకొస్తలే. ఎవరికొస్తలేవు. ఓకే. మా విలేజ్‌లో మ్యాక్స్ ఎంతమందికొచ్చినాయి? ఇద్దరికొచ్చినాయి అంతే. హ్మ్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే విద్యార్థుల జీవితాల పైన ఇలా జరగొచ్చనుకో. ఇప్పుడొస్తే అతనేంటంటే ప్రస్తుతం ఈ స్టడీస్ అయిపోయినాయి మాయి. హ్మ్. స్టడీస్ అయిపోయినోళ్ళకి జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మేము హ్మ్. ప్రాపర్ అయితాం. ప్లస్ ఇంకోటేంటంటే ముందుసారి గిట్ట చంద్రబాబు నాయుడు స్టూడెంట్స్‌కి ఇట్లా సైకిల్స్ గట్టా ఇచ్చిండు. హ్మ్. ఫ్రీగా చదివిపించి అన్నీ చేసిండు. హ్మ్. ఇప్పుడు అట్లా లేగా హ్మ్. అందుకు. అంటే ఇప్పుడు మరి విద్యార్థులు బయటికెళ్ళి చదువుకుంటున్నారు. కాలేజెస్ లేక, ఉద్యోగాలు లేక. అవన్నీ మరి చంద్రబాబు నాయుడు తెప్పించే సత్తా ఉందనుకోవచ్చా? ఉంది. హ్మ్. ఏందంటే ముందు సేమ్ నోటిఫికేషన్స్ గిట్ట పడ్డాయి గదక్క. అవును. కాలేజీలు కట్టిస్తున్నాం ఇట్లా ఉద్యోగాలు గిట్ట ఈడనే పెట్టిస్తా అని చెప్పేసి. హ్మ్. ఆ లోపల జగన్ వచ్చిండు. హ్మ్. ఇంకేడైనాయి అవి ఓకే. కాలే. విజన్ 2047 లాగా ఆంధ్రాని సింగపూర్ చేసి చూపిస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చేయగలుగుతాడా మరి? ఏంటంటే అంత క్లారిటీ చెప్పలేము అట్ల మీద. హ్మ్. కానీ విద్యారంగం అయితే మంచిదయితది. విద్యారంగం మంచిది. నారా లోకేష్ యుగళం పాదయాత్ర చేస్తున్నాడు గదా! అది ప్రజల్ని ఎంతవరకి ప్రభావితం చేస్తుందనుకోవచ్చు? అతను చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆళ్ళ నాన్న లేడు. ఇప్పుడు దిగిపోతుండు అతను. హ్మ్. దానివల్ల ఇతను చేసిండని చెప్పేసి నా డౌట్.